ఈరోజు మళ్ళీ ఎక్సైటింగ్ రెసిపీతో వచ్చాను. అదేంటి లేదండి, మష్రూమ్ చుక్క కూర. కావాల్సిన పదార్థాలు: మష్రూమ్, చుక్క కూర, ఆనియన్స్, పోపు దినుసులు, సాల్ట్, టమాటా, కరివేపాకు, చిల్లీస్, ధనియాల పొడి, కారం పొడి, జీలకర్ర పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొత్తిమీర, ఆయిల్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి పెన్నం ఆయిల్ వేసేసి హీట్ చేస్తున్నానండి. వన్స్ ఇవి హీట్ అయ్యాక మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ఆయిల్ హీట్ అయిందండి, పోపు దినుసులు వేసేసాను. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు వేసేస్తున్నాను. ఇది మగ్గాక మిగతా ప్రాసెస్ చూద్దాము. సరే కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి మగ్గాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు బాగా కలిపేద్దామని పచ్చి వాసన పోనిస్తాము. వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయాక టమాటాస్ వేసేస్తున్నానండి. ఇవి కూడా బాగా మగ్గనిచ్చేద్దాము. టమాటా చుక్క కూర కూడా పులుపు వస్తుంది కాబట్టి నేను ఒక మీడియం సైజ్ టమాటా మాత్రమే తీసుకున్నాను. వన్స్ ఇది మగ్గాక నేను ఈ టమాటాతో పాటు పసుపు, జీలకర్ర పొడి కూడా వేసేస్తున్నానండి. సో దట్ ఫ్లేవరింగ్ అనేది బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. మగ్గాక నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాము. టమాటో కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కారం, ధనియాల పొడి. ఎందుకు ఇప్పుడు వేస్తున్నానంటే కొంచెం మసాలా బాగా పడుతుంది ఆయిల్లో. ఇది ఇక్కడ ఫ్రై చేశాక ఇప్పుడు మష్రూమ్స్ వేస్తున్నానండి. ఒక 2 minutes మగ్గనిచ్చి చుక్క కూర వేస్తాను. ఇప్పుడు మష్రూమ్స్ బాగా కలిపేసుకుంటున్నాను. చూసా కదా, సైజులు కూడా కొంచెం పెద్దగా కట్ చేశాను. సో దట్ మనకి మష్రూమ్స్ నోటికి బాగా అనిపిస్తుంది. మష్రూమ్ ఈజ్ హై ప్రోటీన్ ఫుడ్ అండి. లైక్ నాన్ వెజ్ తినని వాళ్ళకి బెస్ట్ నాన్ వెజ్ రీప్లేస్ ఐటమ్. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఒక 2 minutes తర్వాత చుక్క కూర యాడ్ చేస్తాను. 2 minutes తర్వాత అన్నీ కలిసిపోయాయి బాగా. సో ఇప్పుడు చుక్క కూర యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు చుక్క కూర కలిపాక చూపిస్తాను. చుక్క కూర కలిపేసాను. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక 5 minutes తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అనేది చెప్తాను. చూసాయి కదండి, 5 minutes తర్వాత కొంచెం నీళ్ళు అనేవి మనకి స్టార్ట్ అయినాయి. ఇప్పుడు కొంచెం మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసాక ఇంకా మళ్ళీ కూర అంతా అయ్యాక ఒకసారి చూపిస్తాను. వాటర్ వేసాక కూడా ఒకసారి కలిపేసుకున్నామండి. అంతే, ఇంకా లెట్ క్లోజ్ చేసేసుకొని ఆయిల్ తేలేంత. చూసారు కదండి, ఆయిల్ అనేది తేలిపోయింది, కూర కూడా మగ్గిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుంటున్నాను. కొత్తిమీర వేసేసి ఇంకా కలిపేసి సర్వ్ చేసుకోవడమే, అంతే. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో మనకి. ఇది చాలా హెల్దీ అండి. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇంకా అంతే అండి, రెడీ టు సర్వ్. ఇది రోటీలోకి కానీ, పిల్లలకి బిర్యానీలోకి కానీ, చపాతీలోకి కానీ చాలా సూపర్గా ఉంటుంది. హెల్దీ ఫుడ్. ఖచ్చితంగా ట్రై చేసి నాకు చెప్పండి.